ఈ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక గవర్నమెంట్ తరపు నుండి హెల్త్ ఇన్సూరెన్స్ అని ఏదైనా ఒకటి ప్లాన్ చేశారంటే సార్ కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఇప్పుడు మనం 70,000 60,000 పెట్టి కొనుక్కునే బండికే మనిషి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు సార్. అలా అనేది బతికే మనిషికి ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోరు సార్. చాలా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళనే చాలా మందికి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఉంటారు సార్. బేసికల్గా అసలు ఇన్సూరెన్స్ అనే ఆలోచనలకు రాదు సార్. ఇప్పుడు నాకు జబ్బు రాదులే ఏదన్నా అని అనుకుంటారు సార్. ఇప్పుడు సడన్గా రోడ్డు మీద వెళ్తే అన్న యాక్సిడెంట్ అనుకోండి సార్, హాస్పిటల్కి వెళ్తే మనం బయటికి ఎంత డబ్బులతో తిరిగి వస్తాం, అసలు మనం ఒంటి మీద నగలన్నా ఉంటాయా అనే ఆలోచన కూడా ఉండదు సార్. మొత్తం ఉన్న ఆఖరికి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ రోడ్డు మీద పడిపోవడానికి ఒక యాక్సిడెంట్ చాలు సార్. ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవడైనా ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు అంటే ఇది డాక్టర్ తప్పని మేము చెప్పలేం సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఇంత అని ఉంటుంది సార్. దాన్ని తగ్గించి చేయలేదు సార్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ అనేది ఆలోచన కూడా జనాలకు రావట్లేదు సార్. ఆ పూటకి మనకి ఇన్కమ్ వచ్చిందా, మన పిల్లలు చదువుకుంటున్నారా, మనం పడుకున్నాం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మనకి ఏదైనా జబ్బు వచ్చింది తర్వాత దీనికి ఎంత ఖర్చు అయింది, మన ఫ్యామిలీ దీనివల్ల నష్టం అయిపోయింది, మన బతుకంతా మారిపోయింది అని మాట ఎవరు ఆలోచించారు సార్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి ఏం ఇన్సూరెన్స్ చేయొచ్చు సార్. మామూలుగా ట్రీట్మెంట్కి అనేది ఏముండదు సార్. అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు అంటే తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఇక్కడ మిడిల్ క్లాస్ సార్ హత్య చేసి జైల్లో నెలలు ఉన్నోళ్ళే ఎంపీలు మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు అవుతున్నారు సార్. ఒక హీరో మీరు ఇంత చేస్తున్నారు, పర్సనల్ లైఫ్ వదులుకొని సార్ ఒక సినిమా చేసి మీరు హ్యాపీగా పడుకోవచ్చు సార్. అలాంటి దానికి మీరు ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నారంటే మాకైనా కొంచెం ఉంటుంది కదా సార్. సార్ నేనైతే మీ పొజిషన్లో పవర్